హలో అగైన్. ఈ వీడియోలో మనం సూపర్ బాటమ్స్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చూద్దాం. నాకు 1 ఇయర్ బేబీ ఉంది. నేను ఇది 3 మంత్స్ బ్యాక్ ఆర్డర్ చేశానండి ఫిబ్రవరిలో. 3 మంత్స్ యూజ్ చేశాక మీకు రివ్యూ చెప్తున్నాను. నేను 3 డైపర్స్ ఆర్డర్ చేశాను. డైపర్స్తో పాటు మనకి కాటన్ ప్యాడ్స్ కూడా వస్తాయి. అవి కాకుండా 3 బూస్టర్ ప్యాడ్స్ ఫ్రీగా వచ్చాయి అండ్ పారాషూట్ మాయిశ్చరైజర్ కూడా ఫ్రీగా ఇచ్చారు అప్పుడున్న ఆఫర్కి. నేను ఈ డైపర్ నైట్ టైం వేయడానికి తీసుకున్నాను. ఎందుకంటే నైట్ టైం బెడ్ వెట్ అయినప్పుడు పాప లేస్తుంది. లేచాక అఫ్కోర్స్ మీకు తెలిసిందే పిల్లలు అంత ఈజీగా పడుకోరు. సో నైట్ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా యూస్ అవుతుందని నైట్ అంతా వేయడానికి నార్మల్ డైపర్స్ కంటే క్లాత్ డైపర్స్ బెటర్ అనిపించింది. అండ్ నాకైతే ఈ డైపర్స్ సింగిల్ పీనే అబ్జార్బ్ చేసుకుంటాయి అనిపించిందండి. అఫ్కోర్స్ వెబ్సైట్లో వాళ్ళు 3 to 4 పీస్ అని మెన్షన్ చేశారు. బట్ ఇది సింగిల్ పీకే అబ్జార్బ్ అయిపోతుంది. నైట్ టైమ్స్ కాబట్టి ఎక్కువసార్లు వెళ్ళరు కాబట్టి సో నాకు ఇది నైట్ టైమ్స్ యూజ్ చేయడానికి బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇది క్లాత్ డైపర్ కాబట్టి వేసుకున్నప్పుడు బల్జీగా అనిపిస్తుందండి. అవి వేసుకొని తిరుగుతున్నప్పుడు వాకింగ్లో కూడా డిఫరెన్స్ కనిపించింది. సో అందుకే డే టైం అంత ప్రిఫరబుల్ అనిపించలేదు. సూపర్ బాటమ్స్ క్వాలిటీ చాలా బాగుందండి. డైపర్ కలర్, ప్యాడ్ క్వాలిటీ డే 1 నుంచి ఈ రోజు వరకు అలాగే ఉంది. అండ్ నేను ఇవి ఎవ్రీడే పాపకి యూజ్ చేస్తాను. డైపర్స్ కూడా ఎలాస్టిక్ కూడా అంత స్టిఫ్గా ఉండదు, ఫ్రీగా ఉంటుంది వేసినప్పుడు. సో బేబీ స్లీప్ టైంకి నార్మల్ డైపర్స్ కంటే క్లాత్ డైపర్ బెటర్ ఆప్షన్ అనిపించింది. సూపర్ బాటమ్స్ ఆర్ గుడ్ టు యూస్ అండి. సూపర్ బాటమ్స్ కాస్ట్లీ అండి, బట్ నాకు వర్త్ అనిపించింది. హోప్ ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను న్యూ మామ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.